వెల్కమ్ టు సుమన్ టీవీ. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసింది ఎవరు? ఒకటి, ఇంట్లో వాళ్ళ కుట్ర ఇందులో ఉందా? ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్న కొన్ని వీడియోస్ కావచ్చు, లేకపోతే అందుతున్న కొంత సమాచారాన్ని బట్టి ఇంట్లో వాళ్ళ పాత్ర ఉంది అనే ఒక అనుమానం కలుగుతుంది. రెండోది వచ్చేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పైన. గతంలో సల్మాన్ ఖాన్కి వీళ్ళు వార్నింగ్ ఇవ్వడం ఇదంతా చూస్తుంటే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాత్ర ఉంది అనే అర్థం ఒకటి వస్తుంది. అదొక అనుమానం కలుగుతుంది. మూడోది వచ్చేసి దొంగలు నిజంగానే దొంగతనం కోసం వచ్చి దాడి చేశారా? ఈ మూడు అనుమానాలు కలుగుతున్నాయి ప్రస్తుతానికి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ దొంగలు వచ్చినా దొంగలకి ఇంట్లో వాళ్ళు ఎవరో సహకారం చేశారు అని, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వచ్చినా వాళ్ళకి కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారం అందిందని, మొత్తానికి ఇంట్లో వాళ్ళకి తెలిసే ఈ దాడి జరిగిందనే సందేహం మాత్రం కొంతవరకు స్పష్టత వస్తోంది. ఇది సందేహం కాదు, చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే రాత్రి 2:30 సైఫ్ అలీ ఖాన్పై దాడి ఎప్పుడు జరిగిందంటే రాత్రి 2:30 జరిగింది. 2:30 AM. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2:30 AM 2:30 దాడి జరిగితే ఇంట్లో కొంత సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. ఆ 2:30 నుంచి పోలీసులు ఏం చేశారు ఇన్వెస్టిగేషన్లో, వెనక్కి ఒక 2 గంటలు ఆ సైఫ్ అలీ ఖాన్ ఇంటి ఏరియాలో, ఆవరణలో ఉన్న ఏరియాలో సీసీ కెమెరాలు చెక్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో 2 గంటల వరకు, అంటే 2:30 నుంచి వెనక్కి వస్తే ఎంత, ఒక 12 o'clock, 12:30 వరకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఆ పరిసరాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపించలేదు. అంటే దీని అర్థం ఏంటి? సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వ్యక్తి వచ్చి అతని పైన నిద్రిస్తున్న సమయంలో కత్తితో 6 పోట్లు పొడిచిన ఆ దుండగులు, అంటే సూర్యుడు ఉన్నప్పుడే, అంటే చీకటి పడకముందే సైఫ్ ఖాన్ ఇంట్లోకి ఎంటర్ అయినట్టు అర్థమవుతోంది. అంటే ఖచ్చితంగా ఈ కుట్రలో అలా ఫ్యామిలీ, ఏదైతే కుటుంబంలో మనుషులు, అంటే ఇంట్లో మనుషులు ఉన్నారో ఆ మనుషుల హస్తం ఉందనే ఒక సందేహం కలుగుతుంది. కొన్ని వీడియోలో చూడొచ్చు మీరు, సైఫ్ అలీ ఖాన్ వైఫ్ ఎవరైతే కరీనా కపూర్ ఉన్నారో, కరీనా చాలా స్పష్టంగా ఇద్దరు పని మనుషులతో వాదనకు దిగుతుంది. ఆమె ఒక ఆటో వెనకాల నిల్చొని ఆ వాదన చేస్తుంది. ఈ ఆటో, ఎందుకంటే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగగానే ఆయన ఆసుపత్రికి, లీలావతి ఆసుపత్రికి ఒక ఆటోలో తరలించారని తెలుస్తుంది. ఆటోలోనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. అంటే వెహికల్స్ని కూడా, సైఫ్ అలీ ఖాన్ కార్ని కూడా యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్ ఆ టైంలో ఉంది. సో ఆటోలో తీసుకెళ్లారు. ఆ ఆటో దగ్గర నిల్చొని కరీనా కపూర్ ఇద్దరు పని మనుషులతో వాగ్వాదం దిగుతోంది. పోలీసులు కూడా 3 పని మనుషులు ఇప్పుడు పిలిచి విచారిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు చెప్తున్న ప్రకారం 2:30కు అటాక్ జరిగితే దానికి 2 గంటల ముందు సాధారణంగా దొంగలు కావచ్చు, దుండగులు కావచ్చు, అటాకర్స్ కావచ్చు, ఇంటి బయట నుంచి ఇంట్లోకి చొరబడుతున్న సీన్స్ కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి. అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఆ సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించలేదు. అంటే ముందుగానే ఇంట్లో వాళ్ళ సహకారంతో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత కత్తితో సైఫ్ అలీ ఖాన్పై దాడికి ప్రయత్నించారు. అంటే ఈ హత్యాయత్నం వెనుక ఒక పకడ్బందీ ప్లాన్, కుట్ర ఉందని మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇందులో ఇంట్లో వ్యక్తుల హస్తం కూడా ఉందని. అయితే ఈ దుండగులు ఎవరు? ఒకటి, దుండగులు ఎవరనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్గా మారుతుంది. దుండగులు ఎవరై ఉంటారు? ఒకటి, లోకల్ పగ అయి ఉండొచ్చు. లోకల్ పగ అంటే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఆ ఇంట్లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, లేకపోతే బిజినెస్ వ్యవహారాలు కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరు కుట్ర చేసి ఉండొచ్చు. ఒకటి లోకల్ పగ. రెండోది వచ్చేసి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయి ఉండొచ్చు. మూడోది వచ్చేసి దొంగలు అయి ఉండొచ్చు. ఖచ్చితంగా లోకల్ గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ సహకారం అందింది. దొంగలు అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ గ్యాంగ్ కానీ సహాయం అందిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.